నమస్కారం తిరుపతన్న. నమస్తే. నా పేరు దాస్. నేను సియోల్ జెనెటిక్ కంపెనీ నుంచి వచ్చాను. నేను నిర్మల్ జిల్లా మరియు జగిత్యాల్ నిజామాబాద్ జిల్లాలో నేను ఈ కంపెనీలో చూస్తుంటాను. మన మేజర్గా ఇప్పుడు వచ్చి మనము దసరాబాదు మండల్, దసరాబాదు విలేజ్, మన తిరుపతన్న వాళ్ళ పొలంలో ఉన్నాం. మనం తిరుపతన్న వచ్చేసి మన సియోల్ కంపెనీ బోల్డ్ 10 అనే దొడ్డు రకం వాటిలో వేశారు. అది బోల్డ్ 10 రకము ఎట్లున్నా అన్నది మన తిరుపతన్న అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది ఇది? నా పేరు తిరుపతి, నిర్మల్ జిల్లా దసరాబాద్ మండలం. ఈ సంవత్సరం నేను కొత్తగా సియోల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి బోల్డ్ 10 వరి రకాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను 1 ఎకరంలో ఈ పంట వేశాను. దిగుబడి ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఇప్పుడు గింజలు పాలు పోచుకున్న దశలో ఉన్నాయి. పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు నేను వేసిన 1010 రకాలలో దీంట్లో దిగుబడి ఎక్కువ వస్తుందని అనిపిస్తుంది నాకు. ప్రధానమైన దీంట్లో మనకు రైతుకు కలిగే లాభం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వ్యాధి అనేటువంటిది సోకలేదు. కొంత వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నట్టుగానే మాకు అనిపిస్తుంది. ఇప్పుడే ఈ ఒక్కొక్క వరి కంకిలో కౌంట్ చేయడం జరిగింది. మనకు ఒక్కొక్క కంకిలో సుమారుగా 9 నుంచి 10 గొలుసులు ఉండడం జరిగింది. ఈ గొలుసులలో ఉన్నటువంటి వడ్లను కూడా కౌంట్ చేశాము. దాదాపు 300 నుంచి 350 వరకు పూర్తి స్థాయిలో విత్తనాలు రావడం జరిగింది. అదేవిధంగా నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవసాయంలో ఈ రకంలో మొదటి దశ వరకు కూడా మనకు విత్తులో నాణ్యత అనేటువంటిది కనబడుతుంది. దీనిని బట్టే మేము అధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాము. అంటే దీంట్లో తాలు అనేటువంటి స్థాయి తక్కువగా ఉంది కాబట్టి ఇది చాలా దిగుబడి వస్తుందని మాకు అనిపించింది. అదేవిధంగా కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా డెమోగా మాకు ఒక బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఒకటే బ్యాగ్ వేసాము, కొత్త కంపెనీ అని చెప్పేసి. చాలా బాగుంది, దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే దీనికి ఫర్టిలైజర్ కూడా నేను చాలా తక్కువ వాడాను. గ్రీనిష్ అనేటువంటిది ఎక్కువ ఉన్నది చూడండి. ఈ 2 సార్లు నేను ఫర్టిలైజర్ వేసాను. ఈ గ్రీనిష్ వల్ల కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే మనకు పాలినేషన్ ఎక్కువ అవుతుంది, అదేవిధంగా గింజల సంఖ్య కూడా క్వాలిటీగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ గ్రీనిష్ కూడా మనకు కనబడుతుంది వేరే రకంతో పోల్చుకుంటే. సో అందరు రైతులు కూడా ఈ సియోల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి బోల్డ్ 10 వేసుకోండి, అధిక దిగుబడిని వస్తుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మొత్తం మీద మీకు కంపెనీ విత్తనం అయితే మంచిగా నచ్చింది. చాలా బాగా. మీతో పాటు ఒక 10 మంది రైతులకు చెప్పగలుగుతాం మీరు? 100% చెప్తాం. ఎందుకంటే మేము ఇక్కడ నేను కూడా నాకున్నటువంటి డిఫరెంట్ ఫీల్డ్లలో డిఫరెంట్ క్రాప్ వేసినా కాబట్టి ఇది చాలా బాగుంది. వాటితో ఇన్ని వర్షాలకు కూడా ఇది అడ్డం పడలేదు మనకు. అడ్డం పడలేదు. ఎక్కడ చూడండి ఈ ఫీల్డ్ ఎక్కడ కూడా అడ్డం పడలేదు. అడ్డం పడలేదు. వర్షాలను కూడా మంచిగా తట్టుకున్నది. ఈ వాతావరణం ఈ సంవత్సరం ఇంత వాతావరణం ఉండగా తట్టుకొని మనకు నిలకడగా ఉండి పడిపోయిన స్థితిలో ఉండి కూడా గింజలు మంచిగా వచ్చి మిమ్మల్ని ఆనందపరిచింది. అంటే అధిక వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి రోగాలు రాలేదు. రెండవది ఏపుగా పెరిగినప్పటికీ కూడా అడ్డు కింద పడడం అనేటువంటిది ఇప్పటి వరకు జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ.